వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కుందేలు మరియు దోమ. ఒకప్పుడు పచ్చని అడవిలో చాలా జంతువులు స్నేహపూర్వకంగా జీవించేవి. అందులో ఓ తెలివైన కుందేలు ఉండేది. ఆ కుందేలు నిశ్శబ్దంగా, శాంతియుతంగా జీవించేది. ఎవరినీ బాధించకుండా, తన పని తాను చూసుకుంటూ, ప్రతి ఒక్కరికీ మర్యాదగా మాట్లాడుతూ ఉండేది. అందుకే జంతువులందరూ దాన్ని గౌరవించేవారు. ఒక వేసవి సాయంత్రం కుందేలు చెట్టు నీడలో కూర్చొని ఆకులని నములుతోంది. అప్పుడు ఒక చిన్న దోమ ఆ చెట్టుపైకి వచ్చింది. ఆ దోమ చిన్నదే అయినా గర్వంతో ఉప్పొంగుతూ ఉండేది. దోమ కుందేలును చూసింది. దాని మౌన స్వభావాన్ని గమనించి కొద్దిగా అహంకారంతో ఇలా అంది. ఏంటి కుందేలు, నీవు అంత మౌనంగా ఉన్నావు? నీకు పంజాలు లేవు. నీ శక్తి ఏమిటో నీకే తెలియదు. నేను అయితే చిన్నదాన్ని అయినప్పటికీ ఎవరినైనా కుట్టి ఇబ్బంది పెట్టగలుగుతాను. నన్ను ఎవ్వరూ తట్టుకోలేరు. కుందేలు ఆ మాటలు వినింది. కాని సహనంగా, హాస్యంతో ఇలా అంది. మన శరీరం ఎంత పెద్దదో, ఎంత శక్తివంతమో అనేది ముఖ్యం కాదు. మన మనస్సు ఎంత మంచిదో, మన చర్యలు ఎలా ఉంటాయో అదే ముఖ్యం. ప్రతి ఒక్కరికీ తనదైన ప్రత్యేకత ఉంటుంది. దానిని అర్థం చేసుకోగలగాలి. దోమ ఈ మాటల్ని చిన్నచూపుగా చూసింది. నువ్వు చెప్పేవి బోధనా గాథలే. నిజ జీవితంలో ధైర్యం ఉండాలి అని చెబుతూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. అదే రాత్రి దోమ అడవి రాజైన సింహం గుహ వద్దకు వెళ్ళింది. దాని చెవిలోకి వచ్చి కుట్టింది. సింహం కోపంతో గర్జించింది. దాని తోకతో దోమను కొట్టాలనుకున్నా దోమ చాలా చిన్నదిగా ఉండటంతో దాన్ని తాకలేకపోయింది. సింహం చివరికి అలసిపోయి పడిపోయింది. దోమకు ఆనందం కలిగింది. నేను సింహాన్ని కూడా ఇబ్బంది పెట్టగలుగుతున్నాను అని అనుకుంది. కానీ గర్వం ఎక్కువై అదే పొరపాటుగా మారింది. ఇంకొన్ని నిమిషాల్లో దోమ సింహం ముక్కుపై కూర్చుండగా సింహం ఒక్కసారిగా శక్తివంతమైన ఊపిరితో దాన్ని కింద పడేసింది. దోమ గాల్లో తిరుగుతూ గడ్డిపై పడిపోయింది. దెబ్బ తినిన దోమకి నొప్పిగా అనిపించింది. అదే సమయంలో అక్కడ కుందేలు రావడం జరిగింది. దోమను చూసి దయతో దగ్గరికి వచ్చింది. నెమ్మదిగా అంది. ఇది చూడు, శక్తిని ఎలా ఉపయోగించాలో తెలిసినప్పుడు అదే నిజమైన ధైర్యం. నీ శక్తిని ఇతరులను బాధించడానికి కాకుండా మంచికి ఉపయోగించు. గర్వం ఎప్పుడూ మనకు నష్టం కలిగిస్తుంది. దోమ తాను చేసిన తప్పును అర్థం చేసుకుంది. నిజం కుందేలు, నీవు చెప్పినది ఇప్పుడు అర్థమవుతోంది. నేను మళ్ళీ ఎవరినీ తక్కువగా చూడను అంటూ క్షమాపణ చెప్పింది. నీతి: ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. అహంకారంతో ఇతరులను కించపరచకూడదు. మంచితనం, వినయమే మన నిజమైన బలం. Thank you so much for watching. Please like, share and subscribe.